బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమందిని అలరించి పలు సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ని ప్రదర్శిస్తూ అందరిని అలరిస్తున్న అలీ రిజా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినిమా జర్నీ విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ అండి. హలో అండి. ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నారా సినిమాతో రాబోతున్నారు. ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు? అంటే నేను 2021 ఎండింగ్లో నేను ఆల్మోస్ట్ ఒక 6-7 మూవీస్కి వర్క్ చేస్తున్నా. అప్పుడు ఒక రోజు నాకు భవానీ గారు ఇంకా తిరు గారు నాకు ఫోన్ చేసి ఇలాంటి ఒక సినిమా ఉంది, అభినవ్ గౌతమ్ గారు దీంట్లో లీడ్ చేస్తున్నారు, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అభినవ్ గారు పేరు వినంగానే నాకు చాలా సెన్సిబుల్, ఒక సినిమా తీస్తున్నారు, ఫస్ట్ టైం లాంచ్ అవ్వబోతున్నారు ఒక హీరోగా, అంటే ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో వస్తున్నారు, ఈ సినిమాకి మనం పార్ట్ ఉంటే చాలా బాగుంటుంది అని నేను ఒక 50% మైండ్లోనే ఫిక్స్ అయిపోయినా. దాని తర్వాత ఇమీడియట్లీ సరే నేను వస్తా, ఆఫీస్కి వచ్చి కలుస్తాను. అప్పుడు నేను అవుట్డోర్ షూటింగ్లో ఉన్నా. మళ్ళీ నేను ఒక 2-3 డేస్ తర్వాత ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్తే వీళ్ళు నా కథ చెప్పి ఇమీడియట్ నేను ఓకే అయిపోయి, యాక్చువల్లీ డైరెక్టర్ గారికి అండ్ భవానీ గారికి ఒక మైండ్లో ఈడు చేస్తే కొంచెం బాగుంటుంది, ఈయన బాడీ లాంగ్వేజ్కి ఆ క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఈయన ఒక వాళ్ళ మైండ్లో ఉండే. సో అది నాకు ప్లస్ అయింది అండ్ ఇమీడియట్లీ అది ఓకే కూడా అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. కానీ మీకు యాటిట్యూడ్ ఉందని వాళ్ళు భయపడ్డారని ఏదో నాకు కూడా అర్థం కాలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కథ చెప్పారు, బాగా మాట్లాడారు, అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇలా అది యాక్చువల్లీ ఏమైంది తెలుసా మీకు, మేము మీ పేరు చెప్పిన వెంటనే చాలామంది మాకు చెప్పారు ఆయన కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, అది నాకు తెలిసి అది బిగ్ బాస్లో ఒక వర్జన్ అది చూసుంటారు కదా వాళ్ళకి. అప్పుడే నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఆ బిగ్ బాస్లో మనం కంటెస్టెంట్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుందో చిన్న ఆ బాడీ లాంగ్వేజ్ ఆ టైప్లో చూసి వాళ్ళు అలా అనుకున్నారేమో నేను అనుకున్నా. కానీ వాళ్ళు చెప్పారు లేదు మీకు కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందని, మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరున్న వాళ్ళు చెప్పారు, అయినా మేము మీ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతారు, అయినా మేము ఒక రిస్క్ తీసుకొని మీకు ఫోన్ చేసి మేము పిలిచినాము, కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆపోజిట్గా చాలా డిఫరెంట్గా ఉంది. అది సో అది నాకు గుర్తొచ్చి నేను బాగా నవ్వుకున్నా ఆ రోజు. ఎందుకు మేడం మీరు ఇలా అడుగుతున్నారు, ఏంటి యాటిట్యూడ్ మీకు ఎవరు చెప్పారంటే, లేదు అలా పోర్ట్రే అయింది, మీరు హౌస్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు కదా, కొంచెం పోర్ట్రే అయింది. మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై బాడీ లాంగ్వేజ్, నేను మాట్లాడిన విధం కొంచెం ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ఉంటా కాబట్టి వాళ్ళకి ఒక యాటిట్యూడ్ లాగా అనిపించిందేమో. బిగ్ బాస్ హౌస్లో ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది? ప్రవర్తించలేదు సార్, అది నా బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. అది గుర్తు చేస్తే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మన హౌస్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళందరూ మా ఫ్రెండ్సే, వాళ్ళ దగ్గర రెస్పెక్ట్గా ఇలా కూర్చోవాల్సిన అవసరం మాకు ఎవరికి ఏముండదు. సోఫా మీద ఇలా కూర్చొని కాళ్ళ పైన పెట్టుకొని మాకు ఒక రిలాక్సింగ్గా ఉంటుంది. మేము ఇంట్లో ఎలా ఉంటాం, కొన్ని రోజు అయిపోయిన తర్వాత మేము కెమెరాస్ అన్నీ మర్చిపోతాం, మా చుట్టుపక్కల కెమెరాస్ ఉందని అన్నీ మర్చిపోతాం. మనం ఒక హౌస్లో ఉన్న అనుకొని మనం అలా బిహేవ్ చేసుకుంటూ కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చొని అలా ఒక యాటిట్యూడ్ లోపల ఆ టైప్లో అలా మనం రిలాక్స్ అయిపోతాం. సో ఒక చిన్న దాంట్లో ఒక గొడవ ఏదో అక్కడ జరిగినప్పుడు నాగార్జున గారు యాక్చువల్లీ చెప్పారు, నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు కూర్చొనే సోఫా మీద కూర్చొనే విధానం చూస్తే నీలో చాలా యాటిట్యూడ్ ఉంది నాకు కనిపిస్తుంది, అది తగ్గించుకో, లేదంటే మీకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు సినిమాలో ఎవరు ఛాన్స్ ఇవ్వరు, అది చాలా బ్యాడ్, అది నువ్వు మార్చుకోవాల్సింది ఇదన్నారు. కానీ నేను బయటకు వచ్చిన మొట్టమొదటి సినిమా నేను సైన్ చేసింది వైల్డ్ డాగ్, నాగార్జున గారు నాకు ఇచ్చారు. సో అది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వైల్డ్ డాగ్ సినిమాలో ఎంటైర్ నాగార్జున గారితో పాటు కనిపించారు, కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు, అప్పుడేమైనా నిరాశ చెందారు? లేదు సార్, నేను ఎప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడుతున్నారు, నాకు లేదు సార్, నేను ఎప్పుడు నా లైఫ్లో నేను ఒకటి అనుకుంటా సార్, ఇవాళ నేను నిన్నటికంటే నేను డౌన్లో ఉన్నాను అనుకోండి, నేను బాధపడాలి. నేను ఇవాళ నిన్నటికన్నా ఒక్క అడుగు కూడా నేను ముందుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను ఐ టేక్ మై డే యాజ్ ఇట్ కమ్స్, మై లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. నేను నిన్నటి నుంచి ఇవాళ నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అది ఆబ్వియస్లీ నేను దాని ముందు నేను ధృవ చేశాను. ధృవలో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, దాని తర్వాత వైల్డ్ డాగ్ వచ్చింది. వైల్డ్ డాగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్, నాకంటూ ఒక స్టోరీ ఉంటుంది, ఒక పార్ట్ ఉంటుంది, నాకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఏం అలా అనిపించలేదు. మీ ఫిజిక్ చూస్తే అసలు చాలా స్టైలిష్ విలన్ లాగా చేయొచ్చు, అంత బాగా ఫిజిక్ మీకు కూడా మెయింటైన్ చేస్తుంది, కానీ తెలుగులో ఎందుకు ఇంకా నార్త్ వాళ్ళని తీసుకొచ్చి విలన్స్గా పెట్టుకుంటున్నారు? తెలియదు సార్, నాకు తెలిసి ఇప్పటి వరకు వాళ్ళ దృష్టిలో నేను పడలేదు అనుకోవచ్చు, కానీ ఆయన ఆర్ వీడు కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్కి సెట్ అవుతాడని వాళ్ళ మైండ్లో ఇప్పటివరకు రాలేదనుకుంటాను. కానీ అలా వస్తే దానికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని నాకు ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఏదో ఒక రోజు వస్తుంది సార్, నేను నా ట్రయల్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను, ఏదో ఒక రోజు అలాంటి క్యారెక్టర్ వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన ఆఫర్ ఏంటి అసలు? వైల్డ్ డాగ్ సార్,
బిగ్ బాస్ నుంచి నేను బయటకు రాగానే స్టేజ్ మీద నాగార్జున గారితో మాట్లాడేశాను. మొత్తం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత యాజ్ కెమెరాస్ మొత్తం ఆఫ్ అయిన తర్వాత నాగార్జున గారు నాకు చెప్పారు, ఒక 2 నిమిషాలు ఆగు, నీ నంబర్ మా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి నీ నంబర్ ఇస్తే నీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తారు, నేను ఒక సినిమా చేస్తున్నా, సో యూ విల్ గెట్ అ కాల్ టుమారో అని చెప్పారు. సో వైల్డ్ డాగ్ వాజ్ ద ఫస్ట్ మూవీ నాకు దొరికింది. వైల్డ్ డాగ్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఇదే మస్తు సెట్స్ ఉన్నాయి, ఇదే వచ్చిందా? వైల్డ్ డాగ్ తర్వాత నెక్స్ట్ కాల్ నాకు రంగమార్తాండ నుంచి వచ్చింది. కృష్ణంశీ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్, లాక్డౌన్, దీనివల్ల కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మొత్తం షఫల్ అయిపోయింది. నాకు వచ్చిన సినిమాలు, రిలీజ్ అయిన సినిమాలు బాగా షఫల్ అయిపోయింది. సో ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ నుంచి బయట రాగానే నాకు వరుసగా సినిమాలు వస్తే ఉండే, కోవిడ్ కొంచెం మధ్యలో డిస్టర్బ్ చేసింది. సో బిగ్ బాస్ క్రేజ్ ఎలా ఉంది మీ అందరికీ తెలుసు. రాగానే ఒక 6 months ఫుల్ క్రేజ్ ఉంటుంది. దాని తర్వాత మెల్లమెల్లగా వేరే సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు మనకు దొరికిన ఆ స్పాన్లో మనం ఏం చేస్తాం అనేది ఒకటి ఉంటుంది. అయినా నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నా అనే నాకు ఒక ఇది ఉంది. అంటే ఇప్పుడు సక్సెస్ ఉంటేనే మనకి నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి అలా అనేదాన్ని మీరు నమ్ముతారా, లేక మనల్ని వెతుక్కుంటూ క్యారెక్టర్స్ వస్తాయనేదాన్ని నమ్ముతారా? సక్సెస్తో పాటు టాలెంట్ కూడా ఉండాలి సార్. ఎస్, లక్ ఉండాలి, లక్తో పాటు టాలెంట్ కూడా ఉండాలి. 2 కలిసి ఉంటే యూ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ బిగ్ అని ఈ ఇండస్ట్రీలో నేను నమ్ముతా. సో టాలెంట్ కూడా ఉండాలి. మీరు ఎలాంటి క్యారెక్టర్స్ అసలు కోరుకుంటున్నారు? నన్ను చాలామంది ఒక డిఫరెంట్గా, ఒక డీసెంట్ బాయ్ లాగా, ఒక లవర్ బాయ్ లాగా ఆ టైప్లో ఇంతకుముందు అనుకున్నారు. ఆ టైప్లోనే నాకు రోల్స్ వచ్చింది. నేను కొన్ని రిజెక్ట్ చేశాను, కానీ నేను బయట అలా ఉండను. నేను చాలా డిఫరెంట్గా నేను రియల్ లైఫ్లో ఉంటాను. నాకు రియల్ లైఫ్కి దగ్గరగా నేను ఒక హైదరాబాదీ బాయ్, తెలంగాణ హైదరాబాదీ బాయ్, అలాంటి ఏదో మంచి రోల్ వస్తే నేను దానికి న్యాయం చేస్తానని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఈ సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయి. సినిమాలో నాకు దొరికిన క్యారెక్టర్ ఒక 50% అక్కడి వరకు ఉంటుంది. సో 50% నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు కావాల్సిన క్యారెక్టర్. అభినవ్ గారిని ఇప్పటివరకు మేము కూడా ఒక కమెడియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ చూసాం. ఫస్ట్ సారి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మీరు ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి ఎలా అనిపించింది మీకు అసలు? ఒక ప్రాపర్ యాక్టర్గా చూశాను నేను ఆయన, ఒక ప్రాపర్ యాక్టర్గా చూశాను. ఆయన ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఆర్టిస్ట్. ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద రోల్స్. సో ఆయనతో నేను సినిమా కాంబినేషన్లో సీన్స్ చేస్తున్నప్పుడు హీ వాజ్ ఫ్యాబులస్ ఇన్ ఎవ్రీ సీన్. అది రొమాంటిక్ కావచ్చు, అన్నీ కావచ్చు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆయన ఎలా చేస్తారనే క్వశ్చనే లేదు. సో ఇట్ వాజ్. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందుకు, నేను చెప్పాను నాకు ఫోన్ వచ్చినప్పుడు అభినవ్ గారి పేరు చెప్పిన వెంటనే నేను అక్కడ ఒక 50% ఫిక్స్ అయిపోయినా మైండ్లో. ఈయన ఒక సినిమా తీస్తున్నానంటే ఒక రేంజ్లో భారీ ప్లానింగ్లో వస్తున్నారంటే ఈ ఖచ్చితంగా సినిమా కథ బాగుంటుందని నేను అక్కడే ఒక 50% ఫిక్స్ అయిపోయినా. సో ఐ హ్యావ్ వెరీ మచ్ హోప్స్ ఆన్ అభినవ్. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ క్యారెక్టర్ విచ్ ఇస్ ఆపోజిట్ అభినవ్. ఖచ్చితంగా ఆపోజిట్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక రైవలరీ, ఆ క్యారెక్టర్ ఉండబోతుంది. ఇట్ ఈస్ అ త్రూ అవుట్ సినిమా క్యారెక్టర్, స్టార్టింగ్ నుంచి ఎండ్ సీన్ వరకు నా క్యారెక్టర్ ఉంటుంది. ఇట్ ఈస్ అ రైవలరీ, ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ 2 యాక్టర్స్. బిగ్ బాస్లో కొంతమంది అంటే ఇప్పుడు సీజన్ 6 సీజన్ ప్రతి సీజన్ వాళ్ళు ఒక గ్రూప్గా అయి కలుస్తుంటారు. అలా మీ సీజన్ వాళ్ళు ఏమైనా కలుస్తుంటారా? ఇంతకుముందు కొంచెం ఎక్కువ కలిసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కానీ మేము చాలా దగ్గరైన వాళ్ళు, ఇప్పటికీ మేము కలుస్తూ ఉంటాం, ఫోన్లో మాట్లాడుతుంటాం. ఒకవేళ మనం దూరం ఉన్న మెసేజెస్ కానీ గ్రూప్లో కానీ మేము ఖచ్చితంగా మేము మాట్లాడుతుంటాం. ఒక బాండింగ్ అక్కడ, మా రియల్ బాండింగ్ ఎవరెవరితో కనెక్ట్ అయింది మేము ఇప్పటివరకు మేము టచ్లోనే ఉన్నాం. అదే మీ బాండింగ్ ఎవరెవరితో కనెక్ట్ అయింది అక్కడ? పర్సన్స్ మీకు బాగా క్లోజ్ అయిన పర్సన్స్ ఎవరు? బిగ్ బాస్ అంటున్నారు మీరు? రాహుల్ ఉన్నాడు, శివజ్యోతి ఉంది, రవికృష్ణ ఉన్నాడు, ఇంకా యాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ గ్రూప్ మేము కలుస్తూ ఉంటాం ఇప్పుడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్యారెక్టర్స్ పడాలి మీకు.